కొన్ని పాటలు వింటే కళ్ళు చెమ్మగిల్లుతాయి, గుండె బరువెక్కుతుంది. అలాంటి తాదాత్మ్యాన్ని తన బాణీతో మనకు అందించారు అన్నమయ్య చిత్రం కోసం కీరవాణి గారు. అంతే మధుర గంభీరంగా ఆలపించారు బాలు గారు, అద్భుతంగా నటించారు నాగార్జున గారు. ఆ పాటని మనకు వినిపించడానికి వేదిక మీదకు ఆహ్వానం చేస్తున్నాము శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారిని. తెలుగు పదానికి జన్మదినం, ఇది జానపదానికి జానపదం. ఏడు స్వరాలే ఏడు కొండలై కలసిన కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి. అతిశయంబైన శేషాద్రి శిఖరము గంటి ప్రతిలేని గోపుర ప్రభలు గంటి శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి చతురాశు పొడగంటి చతురాశు పొడగంటి చయ్యన మేలుకొంటి. ఇప్పుడిటు కలగంటి అరుగైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయ హస్తమును గంటి తిరువెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి. కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీశుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి. విన్న ప్రతిసారి మేము ఒక అద్భుతమైనటువంటి అనుభూతికి లోనయ్యేటువంటి ఈ పాట మీరు పాడినప్పటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఇంట సుప్రభాతం ఎలా మారుమోగుతుందో ఈ పాట కూడా అలాగే వినిపిస్తూనే ఉంటుంది. మరి ఈ పాట పాడిన నాటి జ్ఞాపకాలు ఏమైనా మాతో మీరు షేర్ చేసుకుంటారా? ముఖ్యమైన విషయం చెప్పాలంటే నేను ఈ పాటను మొట్టమొదటిసారి వేదిక మీద పాడుతున్నాను. అది బెంగళూరులో స్వరాభిషేకం కార్యక్రమంలోనే. అన్నమయ్యలో అదిగో అల్లదిగో శ్రీహరివాసము మిగతా పాటలన్నీ కూడా పాడుతూ ఎందుకో ఈ పాట అలా పక్కన ఉండిపోయిందనమాట. ఈ పాట ఈ సినిమాలో ఉన్న అన్ని పాటలు పాడుతున్నప్పుడు ఆ అనుభూతి చాలా ప్రత్యేకమైనది. అది భగవంతుడి దయవల్ల కలిగేది. ఈ పాటలు ఏ సందర్భంలో అన్నమయ్య రాశాడో ఎవరికి తెలియదు. అన్నమయ్య ఆయనకు తోచింది భక్తితో వెంకటేశ్వర స్వామి మీద రాశారు. కానీ ప్రతి పాటకి కూడా ఒక సందర్భాన్ని ఎంపిక చేసుకుని అల్లిన తీరు, ఆ క్రెడిట్ అంతా రాఘవేంద్రరావు భారవి ఇద్దరికీ చెందుతుందండి. తను నాస్తికుడు, ఇంచుమించు నాస్తికుడుగా ఉండి కేవలం లౌకిక వ్యాపారంలోనే మునిగి ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఒక కళలో స్వామి కనపడితే ఎలా ఉంటుంది అని అన్నమయ్య ఎలా ఆయన్ని వర్ణించాడు అన్నటువంటిది అత్యద్భుతమైన. తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు, ఒకవేళ దృష్టిదోషం ఉన్న వాళ్లకు కూడా పాట వినగానే వెంకటేశ్వర స్వామి మన కళ్ళ ముందు కట్టినట్టుగా ఉండేటటువంటి పద్ధతిలో రాయబడి చేయబడిన పాట. సినిమాలో అత్యంత చాలా
అందంగా చాలా సాత్వికంగా చేయబడ్డ పాట, చాలా చక్కగా అభినయం చేసిన పాట నాగార్జున గారు కూడాను. ఇది చాలా చక్కటి మ్యూజిక్ చేశారు ఆయన. ఇందులో ముఖ్యంగా ఆనాటి తెలుగు మనం తీసుకుంటే ఎల్లలోకములకు అప్పడగు తిరువేంకటాద్రీషు గంటి, ఓకే, అన్ని లోకాలకు కూడా వేలికైనటువంటి ఆయన చూశానని. పొడగంటి అన్న మాట ఇందులో రాయలేదు, వేరే పాటలో రాశారు ఆయన. అరుదైన శంఖచక్రాదులు ఇరుగడగంటి, సరిలేని అభయహస్తమును గంటి, తిరువెంకటాచలాధిపుని చూడగంటి, హరిగంటి గురుగంటి అన్నాడు అక్కడ. ఎందుకన్నాడంటే ఇది ఈ సందర్భానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. హరి అన్నవాడు దేవుడు, ఆయన చూశాడు. గురుగంటి అంటే ఇంతవరకు నాస్తికుడుగా ఉన్నవాడికి గురువు అంటే ఒక అంధకారంలో దీపాన్ని వేసి మంచి దారి చూపించేవాడని. నా అంధకారాన్ని పోగొట్టి హరే గురుడై నేనున్నాన్రా అని నేర్పాడు అన్న మాట కూడా అందులో ఉంది. అంతటా మేలు కంటి అన్నాడు, ఆనాటి ఉపయోగం అది పదాన్ని వాడిది. అంతటా మేలు కంటి అంటే అప్పుడు నేను మేలుకొన్నాను అని. మేలు కంటి అంటే ఒక మంచిని చూశాను అని అర్థం. రెండూ ఉన్నాయి. నా జీవితంలో ఒక మంచి జరిగింది అని. ఇవాళ జరిగిన మంచి ఏంటంటే ఇంత మంచి పాటతోటి కార్యక్రమాన్ని ప్రారంభించాం. అడిగిందే తడవుగా మళ్ళీ కొడతారు చూడండి చెప్పట్లు. ఇప్పుడు పాప మంచివాళ్ళండి. లేకపోతే అస్సలు కన్నడం అంటే ఏబిసిడీలు తెలియని నన్ను 1967 నుంచి ఇవాల్టి వరకు ఒక గాయకుడిగా తీర్చిదిద్ది ఆశీర్వదించిన వీళ్ళందరికీ, ಇಡೀ ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಕೂಡ ನಾನು ಋಣಗ್ರಸ್ತನಂತ ಯಾವಾಗಲೂ ನಾನು ಹೇಳ್ತಾನೆ ಇರ್ತೀನಿ. ನಿಮಗೆಲ್ಲ ಗೊತ್ತು, ನಾನು ನಿಮ್ಮ ಕಂದ. ನೀವೆಲ್ಲ ಕೂಡ ನನ್ನನ್ನು ಕೇಳ್ತಾ ಕೇಳ್ತಾ ಬೆಳೆಸಿದ್ದೀರಾ. అందరికీ నమస్కారాలు. నమస్తే నమస్తే నమస్తే. నన్ను కూడా ఏంటి అంటే నాకు కూడా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఇక్కడ అని. నాకు ఏబీసీలు రావు కన్నడ. నన్ను కూడా అంటే ఏంటి అలా మిమ్మల్ని విని పెంచుతున్నారు అంటే మీరు ఏదో అభినందించండి నన్ను అన్నట్టుగా అనిపించింది నాకు. ఆవిడకు ఇంకోసారి చప్పట్లు కొట్టండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఇది తెలుగు చెప్పట్లేనా? అది నాకు సగం కన్నడం వినిపించింది, కొంచెం మలయాళం కూడా వినిపించింది. బాలుగారు మీకు విషయం చెప్పాలి. చెప్పండి. ఇవాళ భలే హ్యాండ్సమ్ గా ఉన్నారు. దారి ఎటు? ఇటే సారీ, ఆడవాళ్ళని వైపు వెళ్ళిపోతుంది.